అందరికీ నమస్కారం. స్నానం చేసే గదిలో ఉంచకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఒకవేళ ఈ వస్తువులు ఉంటే అష్టదరిద్రాలే. స్నానాల గదిలో ఈ 6 వస్తువులు పెట్టకండి. స్నానం చేసే గదిలో ఈ 6 వస్తువులు పెట్టకండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. ముత్యాలమ్మ తల్లి జ్యోతిష్యాలయం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా నమ్మకమైన పరిష్కారం. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది. పరిష్కరించే సమస్యలు: కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల గొడవలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ వివాహ సమస్యలు, కోర్టు వివాదాలు, నరదృష్టి, నాగదోష నివారణ, చెడు ప్రయోగాలు, చేతబడి ప్రభావాల నుండి విముక్తి, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. శాశ్వత పరిష్కారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. మనం గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానం చేసే గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానం చేసే గది మన శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఇల్లును కట్టుకుంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టిన సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యం ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసే విషయంలో తప్పకుండా వాస్తు పాటించాలి. స్నానం చేసే గది ఎప్పుడూ వంటగది ముందు లేదా పక్కన ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం, నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీని వలన ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఉండాలి. ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది. ఆ కిటికీలు కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. స్నానాల గదిలో పొరపాటున కూడా ఈ 6 వస్తువులు పెట్టకూడదు. కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతమైన గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటారు. పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. మీ స్నానాల గదిలో పెట్టకూడని 6 వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి. మొదటి వస్తువు ఏమిటి అంటే పగిలిన అద్దము. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని స్నానాల గదిలో ఉంచకూడదు. ఇంట్లో కూడా అస్సలు ఉంచకూడదు. అలా చాలామంది పగిలిన చిన్న అద్దము ఇంట్లో ఉంటే స్నానాల గదిలో వాడుతూ ఉంటారు. పగిలిన అద్దాలను పడేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించాలి. లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి పగిలిపోయిన అద్దాలు తీసి వెంటనే బయట పడేయండి. చాలామంది అద్దాల్లోనే ముఖాలు చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక మంచి అద్దం బాత్రూంలో పెట్టుకోవడం మంచిది. అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టుకొని వాడకూడదు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే ఇప్పటి నుండి తొలగించండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతూ ఉంటుంది కదా, ఆ జుట్టును అంతా దాచి ఒకే చోట దాచుకుంటూ ఉంటారు. ఆ రాలిన జుట్టును స్నానాల గదిలో అస్సలు దాచకూడదు. స్నానాల గది చంద్రస్థానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోండి, కానీ స్నానాల గదిలో మాత్రం పెట్టకూడదు. ఇక మూడవది విడిచిన బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు. విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి. అంతేకాని 2-3 రోజులు స్నానాల గదిలో అలా వదిలేయకూడదు. నాలుగవది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు. అలా చీపురుని స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. అలాగే చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రాదు. ఇక ఐదవది వాడకూడని వస్తువు ఏమిటంటే చెప్పులు. ఈ చెప్పులు ఎప్పుడూ కూడా స్నానాల గదిలో అస్సలు ఉంచకూడదు. ఒకవేళ చెప్పులు వేసుకొని స్నానం చేసేవాళ్ళు ఈ అలవాటు మానుకోవాలి. ఇక ఆరవది చెత్తబుట్ట. ఈ చెత్తబుట్ట చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోపు కవర్లు ఇవన్నీ వేసుకోవడానికి చెత్తబుట్టనే పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. షాంపూ కవర్లు, సోపు కవర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకొని బయట పడేసుకోవాలి. అన్ని వాడేసిన షాంపూ కవర్లు, సబ్బు ప్యాకెట్లు, చెత్త అంతా కూడా స్నానాల గదిలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. లేదంటే పేదరికం అనుభవిస్తారు. పైన చెప్పిన ఈ 6 వస్తువులో ఏ ఒక్క వస్తువు మీ స్నానం చేసే గదిలో ఉంటే వెంటనే తీసేయండి. వ్యత్యాసాలు మీరే గమనిస్తారు. ఈ వీడియో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.